కార్తీక మాసం సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులకు ఆ పరమశివుని ఆశీస్సులు మెండుగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ప్రజలకు కార్తీక మాస ఫలితాలను అందించేందుకు కార్తీక మాస లక్ష దీపోత్సవం నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఆయన పాల్గొని పండరీనాథ్ నాగేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన స్ఫటిక లింగానికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా 10వ సంవత్సరంలో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటట్టుగా ఆ భగవంతుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని, అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది మనం కార్తీక మాసంలో 10వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరా రోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతోమంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమోనా దేవాలయాన్ని, అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరీనాథ్ దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టాం. ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈరోజు ఇంకా మరికొద్ది సేపట్లో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న స్వామివార్లచే జరపబడుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు, సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు, దర్శించుకుని ఆశీస్సులు పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు, ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమః శివాయ. కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు విపిఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడు ఆశీస్సులతోటే మనం ఇంకా ముందుకెళ్ళాలని, పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉపయోగాలు వచ్చేటట్టుగా అందరూ దీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ, మిగతా నాయకులకి, మన మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి గారికి, చించలపాటి గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించినటువంటి విపిఆర్ దంపతులకు, అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి, సహచర శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి 9 సంవత్సరాలు, గత 9 సంవత్సరాలు జరుగుతున్నటువంటి విపిఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఇక్కడ చూస్తూ ఉంటే అర్థం అవుతూ ఉంది. ఆ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై, అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై, మా కందుకూరు నియోజకవర్గంలో ఇక్కడి నుంచి విచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి విపిఆర్ దంపతులకి ఆ శివుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మమ్మల్ని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి విపిఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసే ఆరోగ్యం కల్పించాలని ఆ శివుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ 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 రామానంద కుమార్ స్వామి వారి అలాగే ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.